మన డీమ్యాట్ అకౌంట్‌లో కొన్ని సార్లు ఒక మెసేజ్ కనిపిస్తుంటుంది. ఒక వార్నింగ్ లాగా. మార్జిన్ కాల్. ప్లీజ్ యాడ్ యువర్ ఫండ్స్ అదర్‌వైజ్ యువర్ పొజిషన్స్ విల్ బి స్క్వేర్డ్ ఆఫ్ అని. ఈ మెసేజ్ వచ్చిన కొన్ని మినిట్స్‌లోనే ఏం జరుగుతుందంటే మన పొజిషన్స్ అన్నీ ఆటోమేటిక్‌గా స్క్వేర్ ఆఫ్ అవుతాయి. ఇక్కడ మనం స్క్వేర్ ఆఫ్ చేయలేదు. బట్ బ్రోకర్ స్క్వేర్ ఆఫ్ చేశాడు. ఎందుకు? మార్జిన్ షార్టేజ్ జరిగింది. దీన్నే మనం మార్జిన్ కాల్ అంటాం. ఈ మార్జిన్ కాల్ అనే కాన్సెప్ట్ తెలియకపోతే మన ట్రేడింగ్ అకౌంట్‌లో నుంచి క్యాపిటల్ అనేది వైప్ ఔట్ అవుతూ ఉంటుంది నెమ్మదిగా. ఇవాల్టి వీడియోలో అసలు మార్జిన్ కాల్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్స్ టు టుడేస్ లెర్నింగ్ వీడియో ట్రేడింగ్ విల్స్. మీరు ఇంట్రాడే ఆప్షన్ సెల్లింగ్, ఫ్యూచర్స్ కానివ్వండి, లెవరేజ్ కానీ యూస్ చేస్తున్నారా? అయితే డెఫినెట్‌గా మీరు ఈ మార్జిన్ కాల్ గురించి డెఫినెట్‌గా తెలుసుకోవాలి. చాలామంది ట్రేడర్స్ ఈ కాన్సెప్ట్ తెలియక మనీ అనేది లూజ్ అవుతున్నారు. సో లెట్ అస్ అండర్‌స్టాండ్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మార్జిన్ అంటే ఏంటి? మార్జిన్ అంటే ఫండ్స్ రిక్వైర్డ్ టు ఓపెన్ అండ్ మెయింటైన్ ఏ ట్రేడ్. అంటే మనం ఒక పొజిషన్ తీసుకోవడానికి రిక్వైర్ అయ్యే అమౌంట్ అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో తెలుసుకుందాం. సపోజ్ మన దగ్గర 10,000 క్యాపిటల్ ఉంది అనుకుందాం. ఇక్కడ మనం బ్రోకర్ దగ్గర నుంచి 4x లెవరేజ్ తీసుకొని అంటే 40,000 ఎక్స్‌ట్రా తీసుకొని 50,000 వర్త్ ఆఫ్ షేర్స్ అనేవి బై చేసాం. ఇక్కడ 10,000 అనేది మన ఓన్ మనీ. 40,000 అనేది బ్రోకర్ దగ్గర నుంచి తీసుకున్న లోన్ లాంటిది. నథింగ్ బట్ లెవరేజ్. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ మనకు లాస్ రావడం స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి వస్తుంది. 10,000 నుంచి వస్తుందా? 40,000 నుంచి వస్తుందా? అంటే 10,000 నుంచే కట్ చేస్తారు. లాస్ అనేది ఫస్ట్ మన అమౌంట్ నుంచే కట్ చేస్తారు. సో, ఇందాకటి ఎగ్జాంపుల్‌లో మనం 50,000 వర్త్ ఆఫ్ షేర్స్ అనేవి బై చేసుకున్నాం. దాన్ని ఎలాబొరేట్ చేస్తాను చూడండి. అక్కడ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ కింద ఒక్కొక్క షేర్ 500 పెట్టి కొన్నాం. అంటే 100 షేర్స్ పెట్టి కొన్నాం. 100 ఇంటూ 500 50,000 అనమాట. ఇక్కడ మనకి ఒకవేళ స్టాక్ అనేది 450కి స్లిప్ అయిందనుకోండి. అంటే మన లాస్ ఎంత అక్కడ? 50 ఇంటూ 100 5,000. ఇన్ కేస్ స్టాక్ ప్రైస్ అనేది 420కి వచ్చేసిందనుకోండి. అక్కడ ఎంత లాస్? 80 ఇంటూ 100 8,000 అవుతుంది. అంటే మనం 10,000 పెట్టి కొన్న దాంట్లో అంటే 50,000లో 10,000 మన అమౌంట్. ఈ 10,000లో 8,000 వెళ్ళిపోయింది. మనం ఇంకా బ్యాలెన్స్ ఎంతుంది? 2,000 ఉంది. ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ మినిమమ్ మార్జిన్ అమౌంట్ రిక్వైర్మెంట్ అనేది 5,000 అనుకున్నాం బ్రోకర్‌ది. సో, మనకు ఉండాల్సింది మినిమమ్ 5,000. బట్ ఇప్పుడు మన బ్యాలెన్స్ ఎంతుంది? 2,000 ఉంది. మనం ఇమ్మీడియేట్‌గా ఏంటంటే 3,000 అనేది యాడ్ చేయాలి. ఇన్ కేస్ మనం యాడ్ చేయలేదనుకోండి, బ్రోకర్ మన పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేస్తాడు. దాన్నే మనం మార్జిన్ కాల్ అంటాం. కొన్ని సార్లు ఏంటంటే మన డీమ్యాట్ అకౌంట్‌లో పైన మెసేజ్ వస్తుంటుంది. మార్జిన్ కాల్ వార్నింగ్ అని. లేకపోతే కొన్ని బ్రోకర్స్ ఫోన్ చేస్తారు డైరెక్ట్‌గా. పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేయండి. మీ మార్జిన్ అనేది షార్ట్ ఫాల్ అయింది. ఇన్ కేస్ మీరు చేయకపోతే మేమే స్క్వేర్ ఆఫ్ చేస్తామని చెప్పేసి అక్కడ డైరెక్ట్‌గా ఒక కాల్ అనేది మనకొస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది మార్జిన్ కాల్ అంటారు. ఆప్షన్ సెల్లింగ్‌లో ఇలాంటి మార్జిన్ కాల్స్ అనేవి చాలా కామన్‌గా వస్తుంటాయి. ఎందుకంటే మనం ఒక స్ట్రాటజీలో, స్ట్రాంగ్‌లో ప్లేస్ చేస్తాం. మన రేంజ్ అనేది చాలా ఉంటుంది. లైక్ మంత్లీ గాని 2 మంత్స్ స్ట్రాటజీలు తీసుకున్నప్పుడు రేంజ్ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది. బట్ మార్కెట్ అనేది కొంచెం మూవ్ అయిపోయిన వెంటనే ఫాస్ట్‌గా మూవ్ అయిపోయిన ఏంటంటే మనకి లాస్ అనేది ఎంటీఎంలో కనిపిస్తుంటుంది. సో, అక్కడేంటంటే మార్జిన్ కాల్ వార్నింగ్స్ కూడా వస్తా ఉంటాయి మనకి. ఇన్ కేస్ మార్జిన్ సఫిషియెంట్‌గా లేకపోతే మన అకౌంట్‌లో. సో, అప్పుడేంటంటే మనకి మార్జిన్ కాల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. బ్రోకర్ అనేవాడు మన పొజిషన్స్‌ని ఆటోమేటిక్‌గా స్క్వేర్ ఆఫ్ చేస్తున్నాడు. సో, ఈ మార్జిన్ కాల్‌ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు? సో, మెయిన్ థింగ్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే 100% క్యాపిటల్‌ని ఎప్పుడూ యుటిలైజ్ చేయకండి. 50-60% ఆఫ్ ది క్యాపిటల్‌ని మాత్రమే యుటిలైజ్ చేయండి. రిమైనింగ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది సేఫ్టీ కోసం ఉంచుకోండి. ఇన్ కేస్ మార్జిన్ కాల్ ట్రిగ్గర్ అయితే ఈ మార్జిన్ అనేది దాంట్లోకి తీసుకుంటాడు బ్రోకర్. మీ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అవ్వవు అనవసరంగా. ఎందుకంటే మేబీ చివరాఖరిలో మీరు ప్రాఫిట్‌లో ఉండొచ్చు. ఇప్పుడు లాస్‌లో ఉండొచ్చు. సో, అందుకని రిమైనింగ్ మార్జిన్ ఏదైతే ఉందో అది బ్రోకర్ యూజ్ చేసుకుంటాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టాప్ లాస్‌ని యూజ్ చేయండి ఇంట్రాడేలో అయితే గనక. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది మన క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. థర్డ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే హై లెవరేజ్‌ని యూజ్ చేయకండి. హై లెవరేజ్ అనేది హై రిస్క్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ లైక్ అండ్ ఫాలో ట్రేడింగ్ వేల్స్ హైదరాబాద్.